మా రామ్ లక్ష్మణ్ అనే సినిమా అది ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది మనకు తెలియదు. బతికిన అన్నాళ్ళు మా జీవితం ఫైనల్ చేసిన అన్నాళ్ళు మా విలేజ్ స్టార్ట్ అయినప్పుడు కానీ మా సినిమా అనేది మాకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి క్షణం ఇలా వెళ్తున్నాం సినిమా ప్రపంచంలోకి వచ్చాం, డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చినాయి, ప్రత్యక్షలు వచ్చినాయి. కానీ ఇది శాశ్వతం కాదనేది మాకు ఒక అవగాహన మా గుండెల్లో చెబుతూ ఉండేది. ఆకలి అయినప్పుడు బాగా అన్నం కడుపు నిండా ఉంది అని అన్నం గురించి ఆలోచించాలి. డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, కానీ ఏదో మాలో ఒక ఇల్లు అనేది ఒకటి ఉండేది. అది ఏంటి? అన్ని పుష్కలంగా వచ్చిన తర్వాత ఆటలు ఆనందంగా ఎంజాయ్ చేయాలి కదా, ఆటలు ఆనందం మాకు ఆగపడుతుంది. అది అశాశ్వత అన్న సంగతి అర్థమవుతుంది. బట్ శాశ్వతమైంది ఏదో ఒకటి ఉంది అనేది మా అంతర ప్రయాణంలో జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు డబ్బు అయిన గుర్తుపడ్డాం, కొన్నాళ్ళు పేరు అయిన గుర్తుపడ్డాం, కొన్నాళ్ళు తిండి భోగాలని గుర్తుపడ్డాం. బట్ ఏది కూడా తిన్న తర్వాత తిన్నాము మళ్ళీ రేపటికి అడుగుతుంది అంటే ఇదేంటి ఒక జరిగినప్పుడు శాశ్వతంగా ఏది ఉంటుందా, బట్ శాశ్వతమైంది ఏదో ఒకటి ఉంది. ఎస్, అది కానీ మనం నేర్చుకుంటే ఇక ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకుంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఒక సత్యం ఒకటి చూడు, అదే ఇదేం తెలుసుకున్నాం.